వెల్కమ్ టు V3 ఛానల్. ఓం శ్రీ మాత్రేయ నమః. మేము హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇందోర్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నామండి. ఇందోర్ నుంచి మహాకాళేశ్వర్ టెంపుల్ చూడడానికని వెళ్ళాము. ఇక్కడ ఉజ్జయినిలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 జ్యోతిర్లింగాలు 2 శక్తిపీఠాలు కలవు. 2 జ్యోతిర్లింగాలు చూడాలనుకున్న వాళ్ళకి చాలా ప్లేసెస్, జ్యోతిర్లింగాలే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడవలసినవి. మేము మహాకాళేశ్వర మందిర్ వెళ్ళాము మార్నింగ్. అక్కడ మంచి దర్శనం జరిగింది. తర్వాత మధ్యాహ్న సమయంలో చుట్టుముట్టు ఉన్నటువంటి మందిరాలన్నీ, ఆలయాలన్నీ దర్శించుకున్నాము. శ్రీరామ్ మందిర్, మంగళనాథ్ మందిర్, సాందీపిని ఆశ్రమము, భారత్మాత మందిర్ ఇవన్నీ దర్శించుకున్న తర్వాత సాయంత్రకాలంలో మళ్ళీ ఇక్కడ మేము హరసిద్ధి మాత ఆలయం అని ఇక్కడ శక్తిపీఠం ఉందండి. ఇక్కడ అమ్మవారి మోచేయి పడిందని అంటారు. ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ చాలా మంచి శక్తిపీఠం యొక్క హారతి చాలా బాగుంటుందండి. ఇక్కడ పెద్ద 2 స్తంభాల నిండా దీపాలను వెలిగించి అమ్మవారికి హారతిని ఇస్తారు. ఇది చూడదగ్గ విషయం అండి. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. చాలా మంచి హారతి. ఎంత పెద్ద వర్షం వచ్చినప్పటికీ ఆ హారతి అనేది అస్సలు ఒక్క దీపం కూడా ఆరదండి. దాని ప్రత్యేకత అది. అక్కడి నుండి నెక్స్ట్ డే రోజు మేము నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఓంకారేశ్వర లింగానికి వెళ్ళాము. ఈ ఓంకారేశ్వర లింగము మొత్తం స్తంభాలతోటి కట్టి ఉన్నటువంటి ఒక గొప్ప ఆకారం అని చెప్పాలి. అలంకరణ చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది అక్కడ లింగానికి. ఇక్కడ నర్మదా నది మధ్యలో ఓంకారేశ్వర లింగం కలదు. ఈ ఓంకారేశ్వర లింగాన్ని ఇక్కడ అందరూ మమలేశ్వర లింగం అని కూడా అంటారు. ముఖ్యమైనటువంటి శివలింగం దగ్గర ఉన్నటువంటి ఆలయాలలో ఒకటి కాలభైరవ ఆలయము. ఈ కాలభైరవ ఆలయంలో కూడా చాలా పబ్లిక్ ఉంటుందండి. ఇక్కడ చాలామంది దర్శించుకోవడానికి వస్తారు. ఈ ఆలయానికి కూడా చాలా విశిష్టత కలదు. ప్రతిరోజులాగే 2 రోజులు మేము దర్శనాలకు వెళ్ళాము. తర్వాత మాకు తెలిసింది ఇక్కడ భస్మారతి చేస్తారని. దానికోసమని మధ్యరాత్రి 1 గంటకి అంటే 1 o'clock మేము ఆ లైన్లో నించున్నాము. మార్నింగ్ ఆ లైన్లో టికెట్లు దొరికిన తర్వాత మార్నింగ్ 4 o'clock మాకు లోపలికి అలౌ చేశారు భస్మారతికి. ఇక్కడ భస్మారతి చాలా విశిష్టతగా చేస్తారండి. ఎక్కడా లేని హారతి ఇక్కడ ఉజ్జయినిలో ఇస్తారు. మహాకాళేశ్వర మందిరంలో ఈ భస్మారతి ఇవ్వడము ఒక పెద్ద అనుభూతి. మాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఈ హారతిలో 2 రకాలుగా భస్మారతిని ఇస్తారట. ఒకటి ఆవుల పేడ పిడకలతో చేసినటువంటి ఒక భస్మారతి, రెండవది నాగసాధువులతో వాళ్ళ ఆధ్వర్యంలో కాల్చినటువంటి తెల్లవారుజామున ఏ శవానైతే కాలుస్తారో ఆ శవ భస్మ